బొమ్మ అదిరింది, దిమ్మె తిరిగింది, దొమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో. అంబ పలికింది, పంబె రేగింది, రొంబ సంతోషమే రెండు కళ్ళల్లో. ఆ గది సంగతి. గేమ్ చేంజర్ తో మామూలుగా ఉండదు. సినిమాని ట్రోలింగ్ చేసిన చిల్లరగాళ్లకు, పిల్లబచ్చ ఫ్యాన్స్ కు ఇంకా మండిస్తూనే ఉంది గేమ్ చేంజర్ సినిమా. వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా, ఎంత లీకులు చేసినా సినిమాని ఏటి పీకలేకపోయారు. తప్పుడు ప్రచారం చేసినా గేమ్ చేంజర్ గట్టిగానే కొట్టింది. జనాల్లో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ లో ఇప్పటిదాకా విడుదలైన హిందీ సినిమాలు ఏవి గేమ్ చేంజర్ రికార్డును చేరుకోలేకపోయాయి. ఈ ఏడాది హిందీలో మొదట విడుదలైన సినిమా గేమ్ చేంజర్ సినిమానే. హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికీ గేమ్ చేంజర్ సినిమానే టాప్ లో ఉంది. హిందీ హీరోల సినిమాలు కూడా గేమ్ చేంజర్ సినిమా రికార్డును కొట్టలేకపోతున్నాయి. హిందీలో గేమ్ చేంజర్ సినిమాకి 58,000 టికెట్లు అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకున్నారు ప్రేక్షక దేవుళ్ళు. ఆ తర్వాత బదాస్ రవికుమార్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, అజయ్ దేవగన్ ఆజాద్, షాహిద్ కపూర్ చేసిన దేవా, శ్రీదేవి చిన్న కూతురు హీరోయిన్ గా చేసిన లవ్ యాప్ అనే సినిమాలు విడుదలయ్యాయి. హిందీలో ఈ అన్ని ఆళ్లకు బాగా దగ్గరైన సినిమాలు. పైగా అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ అంటే పెద్ద హీరోలే. అయినా సరే వాళ్ళ సినిమాలు అడ్వాన్స్ బుకింగ్లు గేమ్ చేంజర్ సినిమాని కొట్టలేకపోయాయి. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ సినిమాని కొట్టే సినిమా రాలేదు. హిందీలో సినిమా రాలేదు అంటే సినిమాలు వచ్చాయి కానీ ఆ రేంజ్ లో టికెట్లు తెగలేవని అర్థం. దీన్ని బట్టి ఏడు తెలుస్తున్నది, హిందీలో హిందీ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు గ్లోబల్ స్టార్. ఒరిజినల్ హిందీ హీరోల సినిమాలు విడుదలైతుంటే 20,000, 30,000కి మించి అడ్వాన్స్ టికెట్లు తెగట్లేదు. అట్లాంటిది రామ్ చరణ్ సినిమాలకి టికెట్లు విపరీతంగా తెగుతున్నాయి. ఈ మధ్య రప్పరప్పగాళ్ళు రచ్చ చేస్తున్నారు కానీ రామ్ చరణ్ కి హిందీ బెల్టులో అభిమానులు చిరుత సినిమా నుంచే ఉన్నారు. మగధీరతో ఆ ఫ్యాన్స్ ఇంకా పెరిగారు. RRR తో అభిమానులు త్రిబుల్ అయ్యారు. అందుకే పెద్ద పెద్ద మీటింగ్లు ఎట్టడాలు, బీఆర్ఎల్లి గుటకాలు నవలటాలు ఇట్లాంటి అన్నీ చేయకుండానే ఒరిజినల్ గా రామ్ చరణ్ సినిమాలకు హిందీలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతుంది కాబట్టే, ఆ రేంజ్ ఉంది కాబట్టే యశరాజ్ నిర్మాతలు ఇంటికొచ్చి మరీ ధూమ్ 4 సినిమాలో నటించమని వాళ్ళంతటాలే వచ్చి అడిగారు. అది రామ్ చరణ్ రేంజ్. ఇప్పుడు హిందీలో మేమే తోపులం అని చెప్పుకుంటున్నారుగా కొంతమంది. బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టేసామని చెప్పుకుంటున్నారుగా కొంతమంది. మరి వాళ్ళకి హిందీ నుంచే ఎన్ని ఆఫర్లు వస్తున్నాయో ఏటో ఇప్పటిదాకా ఊసే లేదు. అసలు బాలీవుడ్ మేకర్స్ పట్టించుకోవడమే లేదు. ఎందుకంటే విజయం ఉన్నోళ్ళను, వినయంగా ఉండే వాళ్ళను బాలీవుడ్ వాళ్ళే కాదు ఎవరైనా సరే ఎత్తుక్కుంటూ వస్తారు. వచ్చి మా సినిమాలో నటించండి సార్ అని వాళ్ళే అడుగుతారు. ఓవర్ యాక్షన్ చేస్తే తోపులమని చెప్పుకున్నా సరే ఎవ్వరు దేకరు. ఒక్క సినిమాతో అయిపోదు వ్యవహారం. ఇంకా చాలా ఉంది ముందు ముందు కథ. ఇప్పటికైనా బలుపు తగ్గించుకుంటే బాగుపడతారు. లేకపోతే అంతే సంగతులు. ఏటైనా రామ్ చరణ్ రేంజే వేరప్ప.